ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు ఎండిహెచ్ గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. ఎండిహెచ్ సోయా టీ అసలైన ప్రోటీన్. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను రత్న. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఐటీ, మెటల్, రియాలిటీ, హెల్త్ కేర్, ఫార్మా, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సెక్టార్లు లాభపడగా పిఎస్యు బ్యాంక్, ఎనర్జీ, మీడియా, ఆటో స్టాక్స్ నష్టపోయాయి. బులియన్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 24 క్యారెట్స్ గోల్డ్ 2000 లాభపడి 1,47,763 రూపాయల వద్ద కొనసాగుతూ ఉండగా కేజీ సిల్వర్ 4,500 రూపాయలు పెరిగి 2,37,799 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇదే అంశంపై మనతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు జీవి సత్యనారాయణ, మార్కెట్ ఎక్స్పర్ట్. సత్యనారాయణ గారు, నమస్తే అండి. నమస్తే రత్న. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి మనం చూస్తున్నాం. అయితే ఐటీ, మెటల్, రియాలిటీ, హెల్త్ కేర్, ఫార్మా ఇవన్నీ లాభపడ్డాయి. పిఎస్యు బ్యాంక్, ఎనర్జీ, మీడియా సెక్టర్లు నష్టపోవడం కూడా చూస్తున్నాం. మరి క్లోజింగ్ ఎలా ఉండబోతుంది సార్? ఓకే, చూద్దాం. ఇప్పుడైతే మీరు అన్నట్టు మార్కెట్లు పాజిటివ్లోనే ఉన్నాయి. నిఫ్టీ 50 106 పాయింట్లు, 333 పాయింట్లు. బిఎస్సి సెన్సెక్స్ ప్లస్లో ఉంది. నిఫ్టీ 500 37 పాయింట్లు. నిఫ్టీ బ్యాంక్ మాత్రం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. 180 పాయింట్లు మైనస్లో ట్రేడ్ అవుతుంది. ఐటీ మాత్రం బాగా పెరగడం జరిగింది. 407 పాయింట్లు ఐటీ సెక్టర్, 467 పాయింట్లు. నిఫ్టీ మిడ్ క్యాప్ కొంచెం ఫ్లాట్గానే ఉంది, 26 పాయింట్లు మైనస్లో ఉంది. బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ వచ్చి 132 పాయింట్లు మైనస్లో ఉంది. నిఫ్టీ 200 వచ్చి 28 పాయింట్లు ప్లస్లో ఉంది. నిఫ్టీ 100 80 పాయింట్లు ప్లస్లో ఉంది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 13 పాయింట్లు, అది కూడా న్యూట్రలే ఉంది. బిఎస్సి 500 వచ్చి 72 పాయింట్లు ప్లస్లో ఉంది. ఓకే, బిఎస్సి 100 కూడా 78 పాయింట్లు ప్లస్లోనే ఉంది. ఇక ఓవరాల్గా చూస్తే మార్కెట్లు పాజిటివ్లోనే ఉన్నాయి. ఇప్పుడు బిఎస్సి సెన్సెక్స్ ఏదైతే 30 కంపెనీలు ఉంటాయో 30లో 11 మైనస్లో ఉన్నాయి, 19 ప్లస్లో ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఎన్ఎస్సిలో చూస్తే నిఫ్టీలో 32 ప్లస్లో ఉన్నాయి, 18 మైనస్లో ఉన్నాయి. మనం చూడవలసింది ఏంటిది, ఏదైతే కమోడిటీస్కి వస్తే ఇప్పుడు ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో అది అక్కడక్కడే ఉంటుంది, తచ్చాడుతుంది. అంటే న్యూట్రల్గా ఉన్నట్టు $71.42 ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు నిన్నటి మీద ఒక 0.5% మైనస్లో ట్రేడ్ అవుతుంది. అయితే ఎప్పుడైతే ఈ బ్రెంట్ ఆయిల్ పెరగట్లేదు, బ్రెంట్ ఆయిల్ మరీ తగ్గట్లేదు, కానీ తగ్గే అవకాశాలు చాలా కనపడుతున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఇరాన్ వాళ్ళకి ఏదైతే సీజ్ చేసిన ఫండ్స్ ఉన్నాయో అవి 50% ఒక $600 బిలియన్ వరకు రిలీజ్ చేయడం జరిగింది. అది గుడ్ న్యూస్. అంటే ఇరాన్ యుద్ధం చేసే ఆలోచన లేదు, ఏమన్నంటే చర్చలకి ఇంకా మిగిలిన పైసలు కూడా తెచ్చుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక తర్వాత హర్ముజ్ జల్సన్ నుంచి నౌకలు రిలీజ్ అయిపోవడం జరిగింది, సప్లై పెరగడం జరిగింది, ట్రాన్స్పోర్ట్ మళ్ళీ అంటే పాత మాదిరి రావడం జరిగింది. అందుకని బ్రెంట్ ఆయిల్ బాగా తగ్గడం జరిగింది. ఇంకొకటి ఓపెక్ దేశాలు ఉంటాయి, ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గల్ఫ్ కంట్రీస్ ఉంటాయి, అవి కూడా ఒక డిసైడ్ చేసుకోవడం జరిగింది ప్రొడక్షన్ పెంచే ఉద్దేశం. అంటే ప్రొడక్షన్ కనుక బాగా పెంచే ఉద్దేశం ఉంది అనేది ఒకటి అనమాట. అంటే ప్రొడక్షన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఫిబ్రవరి 28 కంటే ముందు, ఏదైతే యుద్ధం ఇరాన్ అమెరికా యుద్ధం కంటే ముందు అప్పుడు 65, 62, 63 అక్కడ ఆ డాలర్లో బ్రెంట్ ఆయిల్ ట్రేడ్ అయ్యేది. ఇప్పుడు $72, $71 ఉంది. అంటే ఇంకొక $6-7 కనుక $8 కనుక తగ్గితే ఆటోమేటిక్గా అప్పటి ధరలు వచ్చినట్టు. అంటే అప్పటి స్థితికి అలవాటు పడాలి. మళ్ళీ అప్పటి స్థితి రావాలి అంటే ఇది ఇంకా కొంచెం తగ్గాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది, మన ఏదైతే ప్రతి దేశం యొక్క కరెన్సీ బలోపేతం అవుతుంది, ప్రతి దేశం యొక్క ఏదైతే ప్రపంచ దేశాల యొక్క జీడిపీలు పెరుగుతాయి, ఆటోమేటిక్గా మార్కెట్లో పాజిటివ్ వే ఉంటుంది. దీంతో ఈ గోల్డ్ సిల్వర్ కూడా పెరగడం జరిగింది. ఈ బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే తగ్గిందో, ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణం తగ్గిందో, అక్కడ చర్చలు జరుగుతాయి, సుహృద్భావ వాతావరణం ఏర్పడ్డది. 60 రోజుల వరకు చర్చలు జరుగుతాయనే ఉద్దేశంతో, అవి మామూలుగానే మంచిగానే జరుగుతాయనే ఉద్దేశంతో మార్కెట్లు పాజిటివ్లో తీసుకోవటం సెంటిమెంట్ ఆటోమేటిక్గా మన మార్కెట్లు అనుకోండి, వరల్డ్ మార్కెట్లు అనుకోండి, అన్నీ పెరగడం జరిగింది. ఇవాళ బాగా పెరగడానికి, నిన్న మొన్న పెరగడానికి రీజన్ ఏంటిది అంటే ఇవాళ ఒకటో ఈ న్యూస్, అక్కడ ఏం లేదు ఈవెంట్స్, అంటే యుద్ధం లేదు అనేది ఒకటి క్లారిటీ. నెంబర్ 2 బ్రెంట్ ఆయిల్ తగ్గుతుంది అనేది ఒకటి. ఇక మూడోది ఏంటి, ఎక్స్పైరీలు అయిపోయినాయి అన్ని. జూన్ మంత్ ఎక్స్పైరీలు అయిపోయి జూలై మంత్ ఫ్యూచర్స్ ఓపెన్ అవడం జరిగింది. బుధవారం రోజు ఎన్ఎస్సి ఓపెన్ అయింది, గురువారం కూడా కంటిన్యూ అది. మళ్ళీ వీక్లీ ఇవాళ ఫ్యూచర్స్ బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఓపెనింగ్ డే ఇవాళ శుక్రవారం. అయితే ఇప్పుడు 3 రోజుల నుంచి పెరిగింది కాబట్టి ఒకవేళ ఇంకొక 2:30-2:30కి ఒకవేళ మళ్ళీ రేపు ఎల్లుండి శుక్రవారం ఆదివారం వీకెండ్ ఉంటుంది, ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగే అవకాశం ఉండొచ్చు. కాకపోతే
ఎవరైతే ఇన్వెస్ట్ చేసిండ్రో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్మెంట్కి అయితే ఏం కాదు, ఈక్విటీలు ఇబ్బంది ఏం లేదు, తగ్గినా కానీ మళ్ళీ అవి పెరుగుతాయి మండేకి. కాకపోతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎవరైతే ట్రేడింగ్ చేసి ఉంటారో వాళ్ళు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవటం ఉత్తమం అనేది నా ఆలోచన. ఎందుకంటే రేపు నుండి సెలవు, మళ్ళీ పొజిషన్స్ ఏదైతే క్యారీ ఫార్వర్డ్ చేసే బదులు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎందుకు అంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ ఎక్కువ ఉంటుంది, లాట్స్ ఉంటాయి, లాట్ సైజులు ఉంటుంది, మార్జిన్ ఉంటుంది, వేలు ఎంతైతే ఫాస్ట్ వస్తాయో అలానే వేలు కూడా పోవటం జరుగుతుంది. కాబట్టి అప్రమత్తత అవసరం, జాగ్రత్త అవసరం. ఒక 5,000 10,000 లాభం వచ్చేస్తే ఎగ్జిట్ అవ్వడం కూడా ఉత్తమం. ఎందుకంటే మళ్ళీ మండేకి ఏం జరుగుద్ది అనేది కంటే కూడా మండే ఏం జరగకపోవచ్చు, అన్ని పాజిటివ్లోనే ఉన్నాయి. కాకపోతే ఏ కంపెనీలు రిజల్ట్స్ వస్తున్నాయి, ఏ కంపెనీలు బాగున్నాయి, ఈ 2 రోజులు ఏమేమి ఉంటాయి, దానికి సంబంధించి మళ్ళీ మండేకి మళ్ళీ పొజిషన్స్ తీసుకోవచ్చు ఫ్రెష్ గా. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ చేసే వాళ్ళు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఈక్విటీ వాళ్ళకైతే ఏమి ఇబ్బంది లేదు, రిజల్ట్స్ అయితే ఓకే. ఇక ఏదైతే కంపెనీలు ఉన్నాయో అన్ని ఓవరాల్ గా పాజిటివ్ లోనే ఉన్నాయి. కాబట్టి ఇండివిజువల్ గా సెక్టార్ వైజ్ చూసుకోవాలి. ఏదైతే ఈ మధ్య కాలంలో ఇప్పుడు మళ్ళీ ట్రేడ్ డీల్ జరుగుతుంది మన ఇండియాకు అమెరికాకి. ఆ ట్రేడ్ డీల్ లో ఏమేమి ఉన్నాయో బెనిఫిట్స్ ఉంటాయో అవి కొన్ని అంతకుముందు నుంచి మనం మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఎక్స్పోర్ట్ కి సంబంధించినవి కానీ, ఇంపోర్ట్ కి సంబంధించినవి ఉంటాయి, డిఫెన్స్ కి సంబంధించినవి ఉంటాయి, ఎఫ్ఎంసీజీకి సంబంధించినవి ఉంటాయి. అవి కొన్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. వాటిల్లో ఏవైతే రిజల్ట్స్ బాగున్నాయో లాస్ట్ ఇయర్ యాన్యువల్ రిజల్ట్స్ అనుకోండి, లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనుకోండి, అవి ఏవైతున్నాయో కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే అవి ఓకే. ఇక తర్వాత ఇండియా ఫ్రాన్స్ తోటి టైఅప్ అయినటువంటివి ఏవైతున్నాయో డిఫెన్స్ స్టాక్స్ ఉన్నాయి, అవి కొంచెం చూసుకోవచ్చు. ఇక తర్వాత ఇప్పుడు ఈ బ్రెంట్ ఆయిల్ బాగా తగ్గడం వల్ల ఏంటంటే ఏరోప్లేన్ ఏదైతే ఉన్నాయో అవి ఛార్జీలు తగ్గిస్తారు, ఏటీఎఫ్ అంటారు, అంటే ఆ ఫ్యూయల్ ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఫ్యూయల్ ధర తగ్గిపోయిందో ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా ధరలు తగ్గిస్తారు. ధరలు తగ్గించినప్పుడు మళ్ళీ ప్యాసింజర్లు ఎవరైతే ఉందో వాళ్ళు బుక్ చేసుకోవడానికి జర్నీకి ఉంటుంది. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ అది బాగా వర్కౌట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి, అంటే బెనిఫిట్ ఉంది. పెయింట్ కంపెనీలు, టైర్స్ కంపెనీలు ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ తగ్గుద్దో ఆటోమేటిక్ గా పెయింట్స్ కంపెనీలు, టైర్ల కంపెనీలు, ఈ ఇండిగో ఏది ఫ్లైట్ కి సంబంధించినవి అవి బాగా బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. అయితే రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి అబ్జర్వ్ చేయాలి. చెప్పండి సార్, ఐటీ సెక్టర్ 2 రోజుల్లో 6% పెరగడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఐటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఎలాంటి స్టాక్స్ ఎంపిక చేసుకుంటే మంచిది అంటారు? ఓకే, ఐటీ సెక్టర్ మాత్రం బాగా బాటం రావడం జరిగింది, మళ్ళీ పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. కాకపోతే రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ టీసీఎస్, ఇన్ఫోసిస్ తో స్టార్ట్ అయిపోయింది. ఈ రిజల్ట్స్ కనుక మనకి చూసుకొని చేయటం బెటర్. అయితే మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతే సాఫ్ట్వేర్ ఇప్పుడు ఫస్ట్ కాగ్నిజెంట్ రిజల్ట్స్ వస్తాయి, కాగ్నిజెంట్ రిజల్ట్స్ ని బట్టి మిగిలిన సాఫ్ట్వేర్లు కూడా బాగున్నాయా లేవా అనేది మార్కెట్ ఫాలో చేస్తుంది. కాబట్టి ఇప్పుడు బాటంకి వచ్చింది. ఈ ఐటీ కంపెనీలు ఈ ఆంథ్రోపిక్ అనే ఇష్యూ తోటి, ఏఐ టూల్ తోటి కొంచెం బాగా బాటంకి వచ్చింది, కానీ పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అదంతా అవుట్డేటెడ్ అయిపోయినట్టు. ఏదైతే నెగిటివ్ న్యూస్ ఉందో ఆంథ్రోపిక్ అనుకోండి, ఏఐ టూల్కి సంబంధించిన ఏదైతే ఉన్నాయో సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నిటి కూడా బాటంకి రావడం జరిగింది. అంటే అది అవుట్డేటెడ్ అయిపోయినట్టు. అంటే దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ పడటం జరిగింది. ఇకపోతే పడటం చాలా తక్కువ ఉంటుంది. ఇక ఓవరాల్ గా పెరిగే అవకాశాలు ఉన్నాయి, పెరగకపోయినా న్యూట్రల్ ఉండే అవకాశాలు ఉన్నాయి, తగ్గే అవకాశాలు చాలా తక్కువ కనపడుతున్నాయి. కాకపోతే వాల్యూ ఉన్న స్టాక్స్ చూసుకొని కొనుక్కోవచ్చు. ఒకటి, ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయో అవి కూడా చాలా వరకు ఇప్పుడు ఏఐ టూల్కి వెళ్తున్నాయి. ఏవైతే ఏఐ టూల్కి వెళ్తున్నాయో అవి గమనించాలి మనం. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ హెచ్ఎల్టెక్ బాగా లీడింగ్ లో ఉంది, ఇప్పుడు 6% ప్లస్ లోనే ట్రేడ్ అవుతుంది. అయితే అవన్నీ కూడా చూసుకోవాలి, ఏవేవి లాస్ట్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో ఉన్నాయి, ఇప్పుడు ఏమేమి ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఉదాహరణకి సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి ఫస్ట్ క్వార్టర్ కాదు, యాన్యువల్ చెప్తున్నాను నేను. యాన్యువల్ రిజల్ట్స్ లో లాస్ట్ ఇయర్ మీద ఇప్పుడు బాగా ఉన్నటువంటి కంపెనీలు, రిజల్ట్స్ మంచిగా ఉన్నటువంటి కంపెనీలు హైయెస్ట్ గా అంటే గ్రోత్ ఉండాలి చూడాలి. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం బాగా గ్రోత్ ఉంది. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఒకటి 13% వరకు ఉంది. టీసీఎస్ కంటే ఇన్ఫోసిస్ బెటరు. మళ్ళీ టెక్ మహీంద్రా ఉంది, అది కూడా చాలా బాగుంది, 1415 రూపాయల షేర్ ఉంది. అది టెక్ మహీంద్రా కూడా బాగా రిజల్ట్స్ వచ్చింది. పర్సిస్టెంట్ సిస్టమ్ కూడా బాగుంది, అది కూడా మంచి రిటర్న్స్ వస్తుంది. పర్సిస్టెంట్ సిస్టమ్ PERSISTENT పర్సిస్టెంట్ సిస్టమ్స్ టెక్ మహీంద్రా. తర్వాత కోఫోర్జ్ ఒకటి ఉంది, అది కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. కోఫోర్జ్ ఒకటి ఫాలో అవ్వచ్చు, ఇక ఇన్ఫోసిస్ ఒకటి ఫాలో అవ్వచ్చు. ఇవి చూసుకొని అవి బాటంలో కానీ గ్రాఫ్ టెక్నికల్ గా చూసుకొని అవి ఎంటర్ అవ్వచ్చు. సపోర్ట్ తీసుకుంది అనుకోండి, వి షేప్ లో తిరగాలి గ్రాఫ్.
అవి అన్ని వెబ్సైట్లలో ఉంటుంది, అన్ని ఛానల్స్లో ఉంటుంది. ఏ వెబ్సైట్ చూసి మనీ కంట్రోల్, యాహూ ఫైనాన్స్, లేకపోతే గూగుల్ ఫైనాన్స్, లేకపోతే investing.com, ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా ఈ షేర్ కొడితే వి షేప్లో తిరగాలి. అంటే బాటంకి వచ్చి వి షేప్లో కనుక ఈ గ్రాఫ్ కనుక తిరిగితే అక్కడ మీరు ఎంటర్ అవ్వచ్చు. నేను ఇప్పుడు చెప్పిన పేర్లు లాస్ట్ ఇయర్ యాన్యువల్ రిజల్ట్స్ మంచిగా ఉన్నటువంటి అనమాట. అవి చూసుకొని మనం ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్స్ని బట్టి కూడా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఈ రిజల్ట్స్ని ఫాలో అవటం ఒక పద్ధతి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ కంపెనీలు మనం చెప్తున్న కంపెనీలు అనుకోండి, లేదు ఏవైతే బ్రాండెడ్, ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్, కోఫోర్జ్, హెచ్సిఎల్ టెక్, విప్రో, ఎల్టీఎం, మైంట్రీ, తర్వాత టెక్ మహీంద్రా, పర్సిస్టెంట్, ఎంఫసిస్, కోఫోర్జ్, తర్వాత హెక్సావేర్, జెన్సార్, కేపీఐటీ, టాటా ఎలక్సీ, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. బిర్లా అంటే చూసుకొని చేయాలి అవి. కాకపోతే రిజల్ట్స్ ఏవైతే బాగున్నాయి, ఇప్పుడు 4-5 పేర్లు చెప్పినాం కదా, అవైతే బాటంలో ఉన్నాయి చూసుకొని వి షేప్లో గ్రాఫ్ తిరిగినప్పుడు కొనుక్కోవాలి. చెప్పండి సార్, బులియన్ మార్కెట్స్ చూస్తే అది లాభాల్లో కొనసాగడం చూస్తున్నాం. గోల్డ్ 2500, సిల్వర్ ఏమో 4500 పెరగడం కూడా చూస్తున్నాం. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఉంటారు, వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఓకే, చేయొచ్చు. మనం 4-5 రోజుల నుంచి చెప్తున్నాం $4000 రావచ్చు అనేది ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఒక ఆర్గనైజేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. అది రావడం కూడా జరిగింది. $4000 కూడా లోపు రావడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ 4195లో ఉంది. అంటే $200 లో నుంచి రావటం కూడా జరిగింది. ఇది ఓకే. ఎందుకు అంటే జూలై 1 నుంచి ఏదైతే ఉందో ఫ్యూచర్స్ ఓపెనింగ్, అది కూడా జూన్ 30కి ఎక్స్పైరీ అయిపోయింది. ఏది గోల్డ్, సిల్వర్ అవన్నీ. ఇప్పుడు జూలై 1st వీక్ ఇది కాబట్టి ఓకే, పచ్చగానే ఉంటుంది. కాకపోతే మధ్యలో మళ్ళీ 2nd వీక్, 3rd వీక్లోనూ ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఎగ్జిట్ అవ్వచ్చు. గ్రాఫేగా దానికి కూడా టెక్నికల్ చూసుకోవాలి. ఆ టెక్నికల్ చూసుకొని ఇప్పుడు వి షేప్లో ఉంది గ్రాఫ్. కొంచెం ఆల్రెడీ పెరగడం జరిగింది వి షేప్ నుంచి 3 days నుంచి. ఇంకా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ సెకండ్ హాఫ్లోనూ ఎప్పుడో అంటే ఒక 10-15 రోజుల వరకు పెరిగి ఫస్ట్ వీక్, 2nd వీక్ తర్వాత మళ్ళీ ఎక్కడో ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగవచ్చు. మళ్ళీ లాస్ట్ వీక్లో మళ్ళీ జూలై మంత్ ఎండింగ్కి ఎక్స్పైరీ దగ్గర వచ్చేటప్పటికి మళ్ళీ చేంజెస్ ఉంటాయి అన్నమాట. కాకపోతే మనం రోజు అప్డేట్ చేస్తున్నాం కాబట్టి లేటెస్ట్గా ఏదైనా ఉన్నా కానీ మనం అప్డేట్ చేయొచ్చు అప్పటికి. ఇప్పుడైతే ప్రజెంట్ పాజిటివే, కొనుక్కునే అవకాశమే ఉంది, కొనుక్కోవచ్చు కూడా. ఇన్వెస్ట్మెంట్ అయితే గోల్డ్ గురించి చేసుకోవచ్చు. ఎందుకంటే గోల్డ్ పెట్టుబడి ఎక్కువ, అప్ అండ్ డౌన్ తక్కువ, అంటే రిటర్న్స్ కూడా తక్కువ ఉంటాయి. సిల్వర్ వచ్చేయి పెట్టుబడి తక్కువ, అప్ అండ్ డౌన్ ఎక్కువ, రిటర్న్స్ ఎక్కువ. ఏది సిల్వర్ విషయం. సిల్వర్ ఏదైతే ఉందో సిల్వర్లో 4 ఉంటాయి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనుకుంటారో గోల్డ్ చేసుకోండి, బిజినెస్ చేద్దామని అనుకుంటే సిల్వర్ చేసుకోండి. ఈ సిల్వర్ బిజినెస్ చేయాలంటే కిలో సిల్వర్ ఉంటుంది. దాంట్లో 4 రకాలు ఉంటాయి. ఒకటి 999.99 ప్యూరిటీ ఉంటుంది. ఒకటి స్వస్తిక్ బ్రాండ్ అని ఉంటుంది, దానికంటే కొంచెం డౌన్ రేట్. తర్వాత రీసైకిల్ సిల్వర్ ఉంటుంది, అంటే పాత సిల్వర్ని కరగా పోసి చేసేది, అది ఇంకా తక్కువ ఉంటుంది. మనం చూసుకోవాలి 999.9 ప్యూరిటీయా, 999 ప్యూరిటీయా, స్వస్తిక్ ప్యూరిటీనా, రీసైకిల్ ప్యూరిటీనా. అంటే రీసైకిల్ అనేది ప్యూరిటీ తక్కువ ఉంటుంది, అంటే అది కూడా సిల్వరే. కాకపోతే ఏంటిది అంటే పాత సిల్వర్ని కరగపోసి చేసినట్టు, దానికి బ్రాండ్ కింద ఏముండదు. కానీ అది అమ్మేటప్పుడు తక్కువ ఉంటుంది, కొనేటప్పుడు తక్కువ ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే సిల్వర్ బాగా అదే మార్కెట్లో తక్కువ ఉందని అనుకుంటారు. కానీ వాళ్ళు గమనించాల్సింది ఏంటిదంటే దాని మీద ఏదైతే 999.9 ఉందా, 999 ఉందా, స్వస్తిక్ ఉందా, ముద్ర, అది చూసుకోవాలి. రీసైకిల్ దానికి ఏముండదు. కాబట్టి రేట్ తక్కువ ఉందని చెప్పేసి రీసైకిల్ సిల్వర్ తీసుకుంటే మళ్ళీ మనం అమ్మేటప్పుడు కూడా రీసైకిల్ సిల్వర్ తక్కువ ఉంటుంది, కొనేటప్పుడు తక్కువ ఉంటుంది, అమ్మేటప్పుడు కూడా తక్కువ ఉంటుంది. 999.9 అయితే కొనేటప్పుడు ఎక్కువ ఉంటుంది, అమ్మేటప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది. ఒకటి ఇప్పుడు కొనేటప్పుడు విత్ జిఎస్టీ తోటి వస్తుంది మనకి, అందుకని అది గమనించాలి. మళ్ళీ అమ్మేటప్పుడు ఎవరైతే అమ్ముతారో జిఎస్టీ రాదు మనకి. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే జిఎస్టీ మందం తగ్గించడమా, లేకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్ తోటి మార్కెట్లో ఇప్పుడు హైదరాబాద్లో 2750 షాప్స్ ఉన్నాయి, ఏది గోల్డ్ జ్యువెలరీకి సంబంధించినటువంటిది. చాలా బ్రాండ్లు ఉన్నాయి, అన్బ్రాండ్లు ఉన్నాయి, లోకల్ ఉన్నాయి. ఇక మొత్తం చాలా వరకు హైదరాబాద్లో అన్ని సెంటర్లలో ఉన్నారు. నమ్మకం దగ్గరికి వెళ్ళి కొనుక్కోవచ్చు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి 1500 అటు ఇటుగా మార్కెట్లో ఒక ధర పెరిగినప్పుడు నెలకు 3-4 సార్లు చేసుకోవచ్చు. ఇట్లా 1 కిలో సిల్వర్ కనుక ఇన్వెస్ట్ కనుక చేస్తే తగినప్పుడు కొనుక్కోవటం, ఒక 5,000-10,000 కనుక వచ్చేసింది అనుకోండి, ఎగ్జిట్ అవ్వటం, మళ్ళీ తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేయటం, మళ్ళీ తగ్గినప్పుడు కొనుక్కోవటం. అట్లా ప్రతి నెల మినిమం 3 to 4 times చేసుకుంటే వాళ్ళ పైసలు వాళ్ళ చేతిలోనే ఉంటాయి. అంటే రెండే, పెరిగిందా సిల్వరు క్యాష్ తీసుకోవచ్చు, తగ్గిందా సిల్వర్ ధర కొనుక్కొని సిల్వర్ ఉంటుంది. అంటే ఉంటే నీ చేతిలో సిల్వర్ అని ఉంటుంది, అమ్మితే క్యాష్ అని ఉంటుంది. అమ్మితే క్యాష్ వచ్చింది విత్ ప్రాఫిట్, అమ్మలేదు ప్రాఫిట్ లేదు
సిల్వర్ ఉంటుంది నీ చేతిలో. అంటే ఇమీడియట్గా క్యాష్ చేసుకోవటం కానీ ఇమీడియట్గా ఎంటర్ కాదలుచుకుంటే ఒకసారి కనుక ఒక 4-5 షాపులు కనుక తిరిగి బ్రాండ్ అన్ని సెంటర్లు చాలా హైదరాబాద్ సెంటర్లు ఎవరైతే పరిచయం ఉన్నారో ఆ సెంటర్లు తిరగాలి. ఒక 4-5 సార్లు ఒకసారి తిరిగితే రెండోసారి మనకు తెలిసిపోతుంది ఎవరు నమ్మకం, ఎవరు సర్వీసు, ఎవరు ఎన్కాష్మెంట్. అంటే ఇదంతా కూడా ఆర్టీజీఎస్ ఎన్ఈఎఫ్టీతోనే చేసుకోవాలి. క్యాష్ ఎక్కువ నేను ఎంకరేజ్ చేయను, క్యాష్ చేయకూడదు. ఎందుకంటే క్యాష్ తోటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. క్యాష్ క్యారీ చేయడం అనుకోండి, మళ్ళీ అమ్మినప్పుడు క్యాష్ తీసుకోవడం అనుకోండి, మళ్ళీ క్యాష్ మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇదంతా కూడా అంటే అన్అకౌంటెడ్ మనీ కింద ఉంటుంది. కాబట్టి అలా చేయకూడదు. ఆర్టీజీఎస్ కానీ ఎన్ఈఎఫ్టీ కానీ చేయాలి. ఎవరైతే అఫీషియల్గా కొనుక్కోదలుచుకున్నారో వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకోవాలి, ఆర్టీజీఎస్ ఎన్ఈఎఫ్టీ చేయాలి. ఎప్పుడైతే ఆర్టీజీఎస్ ఎన్ఈఎఫ్టీ చేసిరో ఇమీడియట్గా అదే ప్రైస్ కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత మనం 1 గంట 2 గంటలు సాయంత్రం పోండి, తెల్లారి పోండి, మధ్యాహ్నం పోండి, కొన్న తర్వాత ఏదైతే ధర మార్పులు చేర్పులు అంటే సపోజ్ ధర పెరిగింది అయినా కానీ మనకు అప్లికబుల్ కాదు, మనం కొన్న ధరే లెక్క. సపోజ్ తగ్గింది అయినా కానీ మనం కొన్న ధరే అప్లికబుల్. కాబట్టి ఆర్టీజీఎస్ ఎన్ఈఎఫ్టీ ప్రూఫ్లు పెట్టుకోవాలి. మనం ఏదైనా ఉన్నా కానీ ఆ షాప్కి వెళ్ళి ఈ ఆర్టీజీఎస్ ఎన్ఈఎఫ్టీ కానీ ఆ స్క్రీన్ షాట్ కానీ అవన్నీ పంపించాలి. ముందే పంపించి చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా 1-2 సార్లకి తెలిసిపోద్ది ఓహో ఎవరు నమ్మకం, ఎవరు. మళ్ళీ క్యాష్ అండ్ క్యారీని తీసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మనం కొనుక్కునేటప్పుడు ఆర్టీజీఎస్ చేసినాం, ఎన్ఈఎఫ్టీ చేసినాం, పోగానే మనకి డెలివరీ ఎప్పుడు ఇస్తారు? ఒక 1/2 అవర్ 1 అవర్. ఎక్కడ టేబుల్ తీసుకోవాలి. క్యాష్ అండ్ క్యారీ ఎక్కడ టేబుల్ అంటే మనం ఆర్టీజీఎస్ ఎన్ఈఎఫ్టీ చేసినాం 1 అవర్ 2 అవర్స్లో మనకి డెలివరీ ఇచ్చేసింది, ఓకే నో ప్రాబ్లం. మళ్ళీ అమ్మినప్పుడు కూడా ఆర్టీజీఎస్ ఎన్ఈఎఫ్టీ క్యాష్ మన అకౌంట్కి చేయాలి, లేదు మనం అమ్మితే క్యాష్ మన అకౌంట్కి చేయాలి. అంతే తప్ప రేపిస్తాం మాపిస్తాం, లేదు డెలివరీ లేదు రేపిస్తాం మాపిస్తాం అంటే ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే ఇదంతా ఫైనాన్షియల్ మార్కెట్ కాబట్టి ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మనం ట్రాన్స్పరెన్సీనే ఉండాలి. అంటే కొన్నవా నువ్వు ఇమీడియట్గా 1 అవర్ 2 అవర్స్లో నీ డెలివరీ తీసేసుకోవాలి. ఆ షాప్లో కూర్చొని క్యాష్ అండ్ క్యారీ అంటే మనం పేమెంట్ చేసినాం, మన సిల్వర్ బార్ ఏదైతే ఉందో డెలివరీ తీసుకోవటం. అమ్మేసినవా విత్ ఇన్ 1/2 అవర్ 1 అవర్ 1.5 అవర్లోనే మళ్ళీ మన అకౌంట్కి వచ్చేయాలి డెలివరీ చేస్తే. అంటే అలాంటి వాళ్ళని చూసుకోవాలి. ఒక 100-50 తక్కువ ఎక్కువ ఉంటుంది జనరల్గా. జిఎస్టీ మనం అమ్మేటప్పుడు మనకి జిఎస్టీ ఉండదు కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అది 1-2 సార్లకి తెలిసిపోద్ది. అమ్మేటప్పుడు మనకి ఎవరు ఎక్కువ ఇస్తున్నారు, కొనేటప్పుడు ఎవరు తక్కువ ఇస్తున్నారు, అది కొంచెం 2-3 సార్లు తిరిగితే వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాన్ని బట్టి ట్రేడింగ్ చేసుకోవచ్చు. నెలకు 4 సార్లు మినిమం చేసుకోవచ్చు, లేకపోతే 3 సార్లు చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర కరెక్షన్ వస్తుంది. ఇప్పుడు 3 రోజులు కంటిన్యూ వేరేటం జరిగింది, మళ్ళీ ఇప్పుడు రేపు వెళ్ళండి సెలవు, మళ్ళీ మండే వరకు ఏం జరుగుద్దో అనుకుంటే ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ మండే తర్వాత మండే టు ఫ్రైడే వరకు ప్లాన్ చేసుకొని ఎక్కడో ఒక దగ్గర తగ్గుద్ది. ఆ తగ్గినప్పుడు కొనుక్కోవటం, పెరిగినప్పుడు అమ్ముకోవటం. 5,000 తక్కువ లాభం చూసుకుంటున్నాం, ఎక్కువ టర్న్ ఓవర్ చేయొచ్చు. ఎక్కువ లాభం చూసుకుంటే మాత్రం ఎక్కువ టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. అంతే తప్ప హడావుడిగా కొనటం, హడావుడిగా అమ్మితే ఏంటంటే కొనేటప్పుడు జిఎస్టీలు యాడ్ అవుతాయి, అమ్మేటప్పుడు జిఎస్టీలు ఉండవు, రేట్ డిఫరెన్స్లు ఉంటాయి. కొనేటప్పుడు అమ్మేటప్పుడు ట్రాన్స్పోర్ట్, తిరగటం, రావటం, పోవటం. ఇప్పుడు మనం క్యాష్ తెచ్చుకోవాలంటే మనమే పోవాలి. అందుకని కొంచెం అటువంటివన్నీ చూసుకోవాలి. ఓకే సార్, మరోవైపు క్రూడ్ ఆయిల్ ప్రస్తుతం $68 వద్ద ట్రేడ్ అవుతుంది, అది కూడా చూస్తున్నాం. మరి క్రూడ్ ఆయిల్ ఇంకా దిగొచ్చే అవకాశాలు ఎక్కువే ఉన్నాయంటారా? స్టాక్ మార్కెట్లో పాజిటివ్గా సెంటిమెంట్ కొనసాగుతుందా అనుకోవచ్చు అలా అదే విధంగా? ఓకే, అలా కాదు. జనరల్గా ఏంటంటే 2 ఉంటాయి, బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్. ఈ క్రూడ్ ఆయిల్ మీరు చెప్పేది $68.57 అది టెక్సాస్ది. అది కాదు, మార్కెట్లో ట్రేడ్ అయ్యేది బ్రెంట్ ఆయిల్ అని ఉంటుంది. ఈ బ్రెంట్ ఆయిల్ వచ్చి $71.83. జనరల్ గా అందరూ కూడా ట్రేడ్ చేసేది బ్రెంట్ ఆయిలే. ఈ క్రూడ్ ఆయిల్ 68.58. ఎప్పుడైనా కానీ బ్రెంట్ ఆయిల్ కి క్రూడ్ ఆయిల్ కి ఒక $4 అట్లా డిఫరెన్స్ ఉంటుంది. అది ఓన్లీ టెక్సాస్ లోనే ట్రేడ్ అయింది, అది మనం ట్రేడింగ్ ఉండదు. కానీ మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా ట్రేడింగ్ కానీ కొనటం అమ్మటం కానీ అందరూ బేస్ అయ్యేది బ్రెంట్ ఆయిలే. కాబట్టి మనం బ్రెంట్ ఆయిల్ని బేస్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు క్రూడ్ ఆయిల్ 68.63 ఉంది, బ్రెంట్ ఆయిల్ వచ్చి 71.87. బ్రెంట్ ఆయిల్ తగ్గింది అనుకోవద్దు, బ్రెంట్ ఆయిల్ తగ్గితే క్రూడ్ ఆయిల్ తగ్గుద్ది, క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడు బ్రెంట్ ఆయిల్ తగ్గుద్ది. కాకపోతే ఓన్లీ క్రూడ్ ఆయిల్ అనేది టెక్సాస్ వరకే పరిమితం. కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకోలేము, బ్రెంట్ ఆయిల్ బేస్ చేసుకుంటాము. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కొనుక్కోవాలంటే టెక్సాస్లో కొనరు, ఈ బ్రెంట్ ఆయిల్నే కొంటారు. అంటే ఈ ఒపెక్ కానీ, గల్ఫ్ కంట్రీస్ కానీ, ఇరాన్ కానీ ఏది ఉన్నా సరే మనకు వచ్చేది ఏదైతే హర్ముజ్ జలసంధి నుంచి నౌకల ద్వారా వచ్చేది కానీ ఏది జరిగినా కానీ బ్రెంట్ ఆయిలే.
అందుకని మనం బ్రెంట్ ఆయిల్ని బేస్ చేసుకుంటాం. బ్రెంట్ ఆయిల్ పెరిగింది అంటే మార్కెట్లో పెరిగినట్టే. అయితే బ్రెంట్ ఆయిల్ పెరిగినప్పుడు క్రూడ్ ఆయిల్ కూడా పెరుగుతుంది, క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడు బ్రెంట్ ఆయిల్ కూడా తగ్గుతుంది. కాకపోతే రెండింటికి కొంచెం $4 డిఫరెన్స్ ఉంటుంది. బ్రెంట్ ఆయిల్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా, $4 $3 డిఫరెన్స్ క్రూడ్ ఆయిల్ కంటే బ్రెంట్ ఆయిల్లోనే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం చూడవలసింది బ్రెంట్ ఆయిల్ని చూసుకోవాలి. కాబట్టి ఎవరైతే ఇంకొకటి కూడా చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ ఉంటుంది వరల్డ్లో, అదే 22 hours ఉంటుంది మార్కెట్, అది అక్కడే లైవ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మన మార్కెట్ నైట్ 11:30 క్లోజ్ అయింది, ఇది మన ఎంసీఎక్స్. కానీ ఈ వరల్డ్ మార్కెట్లో వచ్చి చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లు అవన్నీ కూడా నైట్ 2 వరకే ఉంటాయి. నైట్ మనం అప్పటికి నిద్రపోతాం. అయితే క్లోజింగ్ చూసుకోవాలి మనం, 11:30 వరకు ఎంత ఉంది, మళ్ళీ నైటు ఈ రెండింటప్పుడు ఎంత క్లోజ్ అయింది అనేది పొద్దున్నే చూసుకుంటే రేపు ఎల్లుండి సెలవు ఉంటుంది. మళ్ళీ మండే మార్నింగ్ మనకంటే ముందు చల్లారుతాయి అవి, 4 గంటలకే ఓపెన్ అవుతాయి, 4-4:30కే ఓపెన్ అవుతాయి. ఈ 4-4:30కి మనం అంటే మండే మార్నింగ్ తెల్లవారుదాం చూసుకుంటే, మనం ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఏం చేయాలంటే ఈ బ్రెంట్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ రాసుకోవచ్చు తేడా తెలవడం కోసం అని, 2 రాసుకొని 11:30 వీళ్ళు నిద్రపోయే టైంకి ఎంత ఉంది, మళ్ళీ రేపు ఉదయం ఎంత ఉంది, ఒక చిన్నపాటి నోట్బుక్ పెట్టుకొని డేటు టైం రాసుకోవాలి. ఇవాళ డేటు 3/6, 3/7, జూలై 3 ఫ్రైడే నైటు 11:30కి ఎంత ఉంది, మళ్ళీ మండే మార్నింగ్ చూసి ఎంత క్లోజ్ అయింది, 4th మనకి డేట్ వేసుకో, మళ్ళీ 4th 5th 6th మార్నింగ్ ఎంతలో ఓపెన్ అయింది అది రాసుకున్నానుకో డిఫరెన్స్ తెలిసిపోతుంటుంది వీళ్ళకి. అప్పుడు దాన్ని బట్టి ఈ బ్రెంట్ ఆయిల్ మూమెంట్స్ తెలుస్తాయి, పెరుగుతుందా తగ్గుతుందా, న్యూట్రల్ ఉందా లేదా అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మన మార్కెట్లో గెస్ చేయొచ్చు, అంటే పాజిటివా నెగిటివా న్యూట్రలా. బ్రెంట్ ఆయిల్ ఇంకా తగ్గింది, మార్కెట్ పాజిటివ్, గోల్డ్ సిల్వర్ పాజిటివ్, మార్కెట్ బ్రెంట్ ఆయిల్ పెరిగింది, మార్కెట్ నెగిటివ్, గోల్డ్ సిల్వర్ నెగిటివ్. ఇంతే, ఇదే పని. ఇది కనుక మనం ఫాలో కాగలిగితే సింపుల్, ఎన్నాళ్ళు అక్కర్లేదు, ఒక 1 week 10 days అబ్జర్వ్ చేయగలిగితే investing.comలోకి వెళ్ళాలి వీళ్ళు. ఎవరైతే investing.comలోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ మార్కెట్స్ అని ఉంటుంది వర్డ్, దాని మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ కమోడిటీస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే బ్రెంట్ ఆయిల్ మీరన్న క్రూడ్ ఆయిల్ రేట్లు 2 కనబడతాయి. సార్ ఇన్వెస్టర్లకి ఏం చెప్తారు? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయినా షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లకి ఏం చెప్తారు సార్? ఎలాంటి స్టాక్స్ని పిక్ చేసుకోవడం బెటర్, ఏ సెక్టార్ బెస్ట్గా ఉందంటారు ఇప్పుడు? ఓకే, ఇప్పుడైతే మార్కెట్లు పాజిటివ్లోనే ఉన్నాయి. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి, రిజల్ట్స్ కూడా బాగానే ఉండొచ్చు. ఎందుకు అంటే రిజల్ట్స్ బాగానే ఉండవు, కానీ ఆ రిజల్ట్స్ బాగుండవు అనేది ఏదైతే ఉందో మార్కెట్ అప్పుడే బాటంకి వచ్చేసింది. అంటే ఏంది, అది అవుట్డేటెడ్ కింద లెక్క వస్తుంది. ఎలా అంటే ఉదాహరణకి ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేయాలి, బాగలేదు, పోయిన సంవత్సరం కంటే తగ్గినాయి, కానీ ఈ మార్కెట్ ఇప్పటికే తీసేసుకుంది. అంటే ఏంటిది, ఈ లాభాలు రావు అని తగ్గిపోయింది. మనం ఏం చూడాలి, పోయిన సంవత్సరం రిజల్ట్స్ ఫస్ట్ క్వార్టర్ ఎంత ఉంది, ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ ఎట్లా ఉంది, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం న్యూట్రల్ ఉందా, పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా. కొన్ని సెక్టార్లు అయితే పాజిటివ్లోనే ఇప్పుడు అనౌన్స్మెంట్ జరుగుతున్నాయి. ఇక నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా ఫుల్గా ఉంటాయి, 5,000 కంపెనీలు పైన వస్తాయి. అవన్నీ కూడా ఆగస్టు 15 వరకు వస్తాయి రిజల్ట్స్. ఇక మనం ఒక్కొక్కటి రోజు ఏవైతే వస్తున్నాయో అవన్నీ అప్డేట్ అవుతుంటాయి, వెబ్సైట్లలో ఉంటాయి, ఛానల్స్లో అప్డేట్ అవుతుంటాయి, అవి చూసుకొని చేసుకోవచ్చు. ఇకపోతే ఇంతకుముందు మనం చెప్పిన ఏవైతే ఉన్నాయో, ముందు సాఫ్ట్వేర్ కంపెనీలు రిజల్ట్స్ వస్తాయి. ఇంతకుముందు ఒక 4-5 పేర్లు చెప్పినాం, ఆ 4-5 పేర్లు వాళ్ళు నోట్ చేసుకొని అవి ఫాలో అవ్వచ్చు. మళ్ళీ మనము ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేయాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు ఇవాళ చెప్పిన కొన్ని కంపెనీలు మళ్ళీ రేపు ఎల్లుండి సెలవు ఉంటుంది, మండేకి మళ్ళీ చేంజెస్ వస్తాయి. ఏ కంపెనీ బోర్డు మీటింగ్ ఉంది, ఏ కంపెనీ రిజల్ట్స్ ఉన్నాయి, ఈ లోపల మళ్ళీ ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ట్రేడ్ డీల్ ప్రోగ్రెస్ ఎంతవరకు ఉంది, మళ్ళీ ఈ బ్రెంట్ ఆయిల్ ఎంతవరకు ఉంది, గోల్డ్ సిల్వర్ ఎలా ఉంది, వరల్డ్ మార్కెట్లు మనం బేస్ చేసుకొని మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం అప్డేట్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం ఇంతకుముందు చెప్పిన ఏవైతే కంపెనీలు ఉన్నాయో, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఐటీ కంపెనీలు, అవి ఇప్పటి వరకు వాళ్ళు ఫాలో అయితే ఎనఫ్. తర్వాత మళ్ళీ వేరే కంపెనీలు మళ్ళీ అంటే ప్రతిరోజు ఒక 5 కంపెనీలో 10 కంపెనీలో ఒక్కొక్క సెక్టార్ మీరు అన్నట్టు ఇప్పుడు ఐటీ సెక్టార్లో ఇది అబ్జర్వ్ చేయాలి. ఎందుకు అంటే ఫస్ట్ రిజల్ట్స్ వచ్చే ఐటీ సెక్టార్, కానీ ఈ ఐటీ సెక్టార్లో ఫాలో అయితే మళ్ళీ ఈ లోపల నెక్స్ట్ వీక్కి ఏ కంపెనీలు బోర్డు మీటింగ్ వస్తుంది, దాన్ని బట్టి మళ్ళీ మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సార్ మార్కెట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయంటారా? కొత్తగా వచ్చే వాళ్ళకి మార్కెట్లోకి ఎలాంటి సూచనలు చేస్తారు? ఓకే, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎప్పుడు ఉంటాయి, కాకపోతే తక్కువ రిస్క్ తోటి ఎవరైతే ఉంటారో చిన్న ఇన్వెస్ట్మెంట్లు, చిన్న అంటే 500-1000 రూపాయలతోటి ఎస్ఐపీలు చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వాల్యూ ఉన్న స్టాక్స్, ఇండివిజువల్ స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, అవి కొనుక్కోవచ్చు. చిన్న ఇన్వెస్టర్లు అనేది ఏం లేదు. ఇప్పుడు మార్కెట్ అయితే నెగిటివ్ న్యూస్ ఏం లేవు, అన్ని పాజిటివ్లోనే ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్ట్ చేసే ఓకే, ఇప్పుడు అయితే ఇబ్బంది ఏం లేదు. చిన్న ఇన్వెస్టర్ లేదు, పెద్ద ఇన్వెస్టర్ లేదు, మార్కెట్ అయితే
బౌన్స్ బ్యాక్ అయిందంటారు, టర్న్ అరౌండ్ అయిందంటారు. అంటే ఏంది, మళ్ళీ బాటంకి వచ్చి స్టార్ట్ అయిందని అని అనుకోవచ్చు సింపుల్గా. ఏం కాదు, మార్కెట్లు అయితే పాజిటివ్లోనే ఉంటాయి, ఉండే అవకాశాలే ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ వీటన్నిటికంటే లాస్ట్ ఏంటిదంటే బ్రెంట్ ఆయిల్ పెరగనంత వరకు, బ్రెంట్ ఆయిల్ తగ్గుతున్నంత వరకు మార్కెట్లు మార్కెట్లు పాజిటివే, ఆలోచించాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఏంటంటే మనం ఏ కంపెనీలు ఏంటిది అనేది మనం చూసుకోవాలి సింపుల్గా. అది కనుక మనం గమనించగలిగితే ఎనఫ్. జనరల్గా ఏంటిదంటే ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో గ్లోబల్ క్యూసే మనకి మెయిన్ అనమాట. కమోడిటీస్ కానీ ఏదన్నా గ్లోబల్ క్యూసే, దాన్ని బట్టే మన మార్కెట్లు కూడా ఫాలో అవటం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఫీచర్స్ ఓపెన్ అయినాయి ఇప్పుడే. ఫీచర్స్ అంటే గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, జూలై 1 మన ఈక్విటీ మార్కెట్ F&O ఫీచర్స్, NSE అనుకోండి, BSE అనుకోండి, అన్ని కూడా అలానే ఉన్నాయి. కాకపోతే చాలా మంది ఓవర్ నైట్ పొజిషన్స్ పెట్టుకోరు. దాన్ని బట్టి ఇప్పుడు మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ కొంచెం అప్పుడే ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంత ముందుకి ఇప్పటికీ ఇప్పుడు 290 పాయింట్లలో ఉంది. అంటే ఫాల్ అంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగిపోతుంది ఇప్పుడు మనం మాట్లాడే లోపలనే. ఇంకా ఏమైనా జరిగితే జరగవచ్చు కూడా. ఈక్విటీకి అయితే ఇబ్బంది లేదు. ఫ్యూచర్స్ లో ఎవరైతే చేస్తారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే HNIలు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉంటారు, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, వాళ్ళు ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ లో లాట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు చిన్న మొత్తం వచ్చినా, అంటే పెద్ద లాట్లు ఉంటాయి కాబట్టి చిన్న మొత్తం వచ్చినా మంచి ఎక్కువ లాభం చూపిస్తుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఎగ్జిట్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు 78,157 వరకు పోయింది ఇవాళ హై. ఇప్పుడు ఆల్రెడీ 294 +, అంటే 77,800. అంటే అప్పుడే 357 పాయింట్లు హై నుంచి ఇప్పుడు డౌన్ లోకి రావడం జరుగుతుంది. కాకపోతే రేపు ఎల్లుండి సెలవు కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగవచ్చు. 3 రోజుల నుంచి పెరుగుతుంది కాబట్టి ఇది మనం ఈరోజు చెప్పే అంశం. సార్, మాన్సూన్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మరి ఫార్మా సెక్టర్ ఎలా ఉంది సార్? అందులో పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఫార్మా సెక్టర్ ఓకే, ఎక్స్పోర్ట్స్ ఓకే, ఫార్మా సెక్టర్. ఇంకొకటి, ఎప్పుడైనా కానీ మాన్సూన్స్ కనుక వస్తే సీజన్ వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడైతే సీజన్ చేంజ్ అయిద్దో జలుబులు, పడిశాలు, జ్వరాలు వస్తాయి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ పిల్లలు కానీ. అంటే వాళ్ళ బాడీలో ఏదైతే రెసిస్టెన్స్ పవర్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇక సీజన్ అనుకోవచ్చు ఫార్మాస్ట్ వాళ్ళకి. ఎప్పుడైనా కానీ సమ్మర్లో డ్రై ఉంటుంది, అప్పుడు జబ్బులు రావు. ఎప్పుడైతే ఈ వింటర్ కాదు, మన రైనీ సీజన్లో, ఈ వర్షాకాలంలో ఏం జరుగుద్ది అంటే సీజన్ చేంజ్ అయింది కాబట్టి ఏమాత్రం కొంచెం వర్షం పడ్డా, ఏమాత్రం ముసురు పెట్టినా వీళ్ళకి జలుబులు పడిచారు. రేపు మాన్సూన్స్ స్టార్ట్ అయిపోయినాయి అంటే ఈ పిల్లలు పెద్దోళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి ఆటోమేటిక్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆటోమేటిక్గా ఫార్మాస్యూటికల్ కంపెనీలు అన్నీ కూడా ఈ సెకండ్ క్వార్టర్, ఏదైతే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ సెకండ్ క్వార్టర్ బాగా అంటే పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మనం కావాలి అనుకుంటే ఫార్మా కంపెనీలో మనం 1-2 కంపెనీలు రికమెండ్ చేస్తాం. 1-2 మనం వాళ్ళు ఎవరైనా పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. ఎప్పుడైనా కానీ మన వీడియో చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నో ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని మనం ఏదైతే పేరు చెప్తున్నామో అవి కనుక కొంచెం ఫాలో కాగలిగితే ఎనఫ్ అనమాట. ఉదాహరణకి ఇప్పుడు ఫార్మా కంపెనీల్లో ఏవైతే ఉన్నాయో బ్రాండ్లో కూడా లూపిన్ బాగా రిజల్ట్స్ బాగా వచ్చినాయి. లూపిన్ ఒకటి ఓకే. ఇక తర్వాత స్పార్క్ అని ఉంది, SPARC, అదొకటి బాగా రిజల్ట్స్ వచ్చినాయి. ఇక తర్వాత ఈ ఏదైతే లాస్ట్ ఇయర్ మీద సన్ ఫార్మా అయితే ఓకే బ్రాండ్ అది. నెక్స్ట్ వచ్చి మనకి ఎక్కువ శాతం బాగా లాభాల్లో ఉన్నటువంటి చూసుకోవాలి. ఇది బ్రాండ్లోనే కూడా లాభాలు. ఇకపోతే ల్యాబ్ కూడా ఉంటాయి. ఆ ల్యాబ్లు అంటే టెస్టులు చేసేవి, అవి కూడా మనము ల్యాబ్స్ కూడా కొన్ని చెప్పొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఈ 2 రాసుకోవచ్చు, లూపిన్ ఒకటి, తర్వాత ఇప్పుడు స్పార్క్ ఒకటి, ఇక నెక్స్ట్ డెన్మార్క్ ఒకటి. ఇవన్నీ తగినప్పుడు కొనుక్కోవాలి, లేదు అంటే అబ్జర్వ్ చేసుకొని చేయొచ్చు. లారస్ ల్యాబ్ ఒకటి, తర్వాత ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఉంది అదొకటి. ఇలా ఇవి నెక్స్ట్ అకుటాస్ కెమికల్ అని ఉంది, అకుటాస్ కెమికల్. ఇవి ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని 1-2 సార్లు విని రాసుకొని గ్రాఫ్ చూసుకొని వి షేప్లో ఉండాలి. ఇక తర్వాత ల్యాబ్లు ఉంటాయి. ఈ ల్యాబ్లు కూడా బాగా వర్కౌట్ అవుతాయి. ఈ ల్యాబ్లు ఎలాంటి ల్యాబ్లు అంటే, సపోజ్ ఇప్పుడు ఉదాహరణకి టెస్ట్ చేసేవి ఉంటాయి ల్యాబ్లు. ఈ టెస్ట్ చేసే ల్యాబ్లో కూడా మనం చూసుకోవచ్చు. ఉదాహరణకి మళ్ళీ వాటిల్లో బాగా బెనిఫిట్ వచ్చిన కంపెనీలు మెయిన్ ఏంటంటే థైరోకేర్ ఉంటుంది. 146 టెస్టులు చేస్తుంది, అది ఎవ్వరు లేరు. వాళ్ళ థైరోకేర్ ఒక్క కంపెనీ ఉంది. దానికి వాళ్ళు విలేజెస్ లో మామూలు డిస్ట్రిక్ట్ లో అయితే 10,000 చిల్లర ఛార్జ్ చేస్తారు, టైప్లు ఉంటాయి వాళ్ళకి.
అదే హైదరాబాద్లో అయితే 5,350, 6,000, 7,000 వరకు ఛార్జ్ చేస్తారు. అంటే బాడీలో ఏవైతే చెకప్లు ఉంటాయో 146 టెస్టులు చేస్తారు అనమాట. వాళ్ళు ఒక్కనే ఉండరు, మిగతా వాళ్ళందరూ టెస్టులు చేస్తారు. కానీ థైరోకేర్ లో ఉన్నటువంటి టెస్టులు మిగతా వాళ్ళు ఏంటంటే ఇండివిజువల్ చేస్తారు. మీరు ఏదైతే రాసుకొని రండి ఆ టెస్టే చేస్తామంటారు. థైరోకేర్ వాళ్ళు ఏం చెప్తారు, మేము చేసే 146 టెస్టులు కనుక మీరు చేయించుకోవాలంటే 20,000 పైన అయిద్దండి, అంటే ఇండివిజువల్ గా. అలా కాకుండా ఇంక ఇప్పుడు థైరోకేర్ వాళ్ళు అయితే అదొకటి. ఇకపోతే ల్యాబ్లోకి వచ్చేటప్పటికి మెట్రోపోలిస్ ఒకటి ఉంది, అదొకటి మంచిగా ఉంది. తర్వాత థైరోకేర్ ఒకటి బ్రాండ్. తర్వాత ఇక విజయ డయాగ్నోస్టిక్ కూడా ఓకే. ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి మన ఏవి ల్యాబ్లకు సంబంధించినటువంటి, అవి మనం ఇంకో వీడియోలో కావాలంటే మళ్ళీ అవి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళ రిస్క్ కానీ రిటర్న్స్ కానీ వాళ్ళ మీదే ఉంటుంది. ఎందుకంటే మనం ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వరకే తప్ప ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఇది ఫైనాన్షియల్ మార్కెట్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ క్వార్టర్లో అట్లా రావాలని లేదు, నెక్స్ట్ క్వార్టర్కి అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సీజన్ మారుతుంది కాబట్టి, వర్షాకాలం ఉంది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఈ ల్యాబ్లు అనుకోండి, ఫార్మాస్యూటికల్ కంపెనీలు అన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, మార్కెట్ పైన మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.